కామెంట్స్ చూడగానే ఎంత బాధగా అనిపించిందో అసలు. అనవసరంగా తీసుకున్నానేమో మీషోలో ఈ జ్యువెలరీ అనిపించింది తెలుసా. ఒకటి కాదు రెండు కాదు, అక్షరాల 2000 రూపాయలు పెట్టి తీసుకున్న జ్యువెలరీ. ఆ వీడియో అప్లోడ్ చేయగానే దానికన్ని డబ్బులు పెట్టినవా, మా దగ్గర అయితే సెట్ మొత్తం 1100 రూపీస్ కే వస్తుంది అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు. ఇంకొక సిస్టర్ అయితే జ్యువెలరీ క్వాలిటీ ఏం బాలేదు, వర్త్ అనిపించట్లేదు అక్క అని చెప్పేసి అయితే కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ చూసి నాకైతే చాలా బాధగా అనిపించింది. వాళ్ళు కామెంట్ పెట్టినందుకు కాదు, అన్ని డబ్బులు పెట్టి నేను జ్యువెలరీ తీసుకున్నందుకు. మనం ఏదైనా కొన్న తర్వాత దాని రేటు అంతకన్నా తక్కువ ఉందని మనకు తెలిస్తే కొన్నందుకు ఎంత గిల్టీగా ఫీల్ అవుతామో కదా. ఇప్పుడు నా సిచ్యువేషన్ కూడా అదే. కాకపోతే జ్యువెలరీ వీడియోలు అంత క్లియర్ గా ఏం కనిపించట్లేదేమో, కానీ నాకైతే బానే అనిపించింది. అది కూడా నా కోసం ఏం తీసుకోలేదు. కోడలు పెళ్లి ఉందని చెప్పినా కదా, తనే ఆర్డర్ పెట్టవ అత్తమ్మ అని సెలెక్ట్ చేసుకుని మరీ పంపించింది జ్యువెలరీ. తన కోసమే ఆర్డర్ పెట్టేసిన, తనకైతే బాగా నచ్చిందబ్బా. ఇక్కడైతే అలాంటి సెట్ తీసుకుందామని అడిగితే 4000 రూపీస్ అన్నారంట. ఇంకా తనకైతే మీషోనే బెటర్ అనిపించింది. సరే కానీ ఈ రోజు నేను చేపల పులుసు వండినా. మీకు నచ్చినా నచ్చకపోయినా చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా. థ్యాంక్ యూ.